హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ తెలుగు అబ్బాయి. ఈరోజు మనం ధర్మస్థల శ్రీ మంజునాథ క్షేత్రాన్ని సందర్శిద్దాం. ఈ ఆలయంను మన తెలుగు రాష్ట్రాల నుండి ఏ విధంగా చేరుకోవాలి, ఆలయ సమీపంలో అకామిడేషన్స్ గురించి, మరియు ఆలయం యొక్క చరిత్ర, ఆలయం చుట్టుపక్కల చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు, దానితో పాటు ఈ ట్రిప్ బడ్జెట్ ఎంత మొదలైన విషయాలు తెలుసుకుందాం. ధర్మస్థల బెంగళూరు నుండి 300 కిలోమీటర్స్, మంగళూరు నుండి 75 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. నేను బెంగళూరు నుండి ఓవర్ నైట్ బస్ తీసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ 6:30కి ధర్మస్థల రీచ్ అయ్యాను. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుండి ధర్మస్థల ఏ విధంగా చేరుకోవాలో తెలుసుకుందాం. మీ హోమ్ టౌన్ నుండి ముందుగా బెంగళూరు చేరుకోండి, లేదా ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళు మంగళూరు చేరుకోండి. బెంగళూరు నుండి రెగ్యులర్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి అండ్ మంగళూరు నుండి కూడా రెగ్యులర్ బస్సెస్ అవైలబుల్గానే ఉంటాయి. మీరు ఏ విధంగా వచ్చినా ముందుగా ఈ ఆర్చ్ దగ్గరికి చేరుకుంటారు. ఇప్పుడు హోటల్ రూమ్స్ ఎక్కడ బుక్ చేసుకోవాలో చూద్దాం. మనం టెంపుల్ రూమ్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్ చేయండి. మీరు చెక్ ఇన్ చెక్అవుట్ డేట్స్ ఇస్తే ఈ విధంగా రూమ్స్ డిస్ప్లే అవుతాయి. మీకు నచ్చిన రూమ్ సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. నేను సడన్గా ప్లాన్ చేసుకోవడం వల్ల నేను ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోలేకపోయాను, కనుక ఎంక్వైరీ రూమ్ దగ్గరికి వెళ్తున్నాను రూమ్స్ కోసం. ఎంక్వైరీ రూమ్ మెయిన్ ఆర్చ్ నుండి కొంత లోపలికి వస్తే రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది. ఎంక్వైరీ రూమ్లో కూడా అడిగాను, బట్ ఆఫ్లైన్లో కూడా రూమ్స్ అవైలబుల్గా లేవంట. ఇక చేసేదేమీ లేక ఫ్రెష్ అవ్వడానికి నేత్రావతి రివర్ ఫ్రంట్కి షేర్ ఆటోలో బయలుదేరాను. ఈచ్ పర్సన్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇదే నేత్రావతి రివర్ ఫ్రంట్. ఇక్కడ మనకి లగేజ్ రూమ్స్ మరియు డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. నేను ఇక్కడే ఫ్రెష్ అప్ అయిపోయాను. నేత్రావతి నదిలో పుణ్య స్నానం ఆచరించి తదనంతరం స్వామివారిని దర్శించడం ఇక్కడి ఆచారం. ఇప్పటికీ చాలామంది భక్తులు హోటల్ రూమ్స్ బుక్ చేసుకున్నా కూడా ఇక్కడికి వచ్చి స్నానం ఆచరించి తదనంతరం స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తారు. నేత్రావతి నది నుండి షేర్డ్ క్యాబ్స్ మరియు షేర్డ్ జీప్స్, దానితో పాటు ఆర్టీసీ బస్సెస్ కూడా లభిస్తాయి మనం టెంపుల్కి చేరుకునేదానికి. నేను షేర్ ఆటో తీసుకున్నాను, 20 రూపీస్ ఛార్జ్ చేశారు. షేర్ ఆటో వాళ్ళు మనల్ని ఎగ్జాక్ట్గా టెంపుల్ యొక్క ఎంక్వైరీ రూమ్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఎంక్వైరీ ఆఫీస్ పక్కనే మనకి లగేజ్ రూమ్ అవైలబుల్గా ఉంది. మీతో తెచ్చుకున్న లగేజ్ని ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో పెట్టుకోవచ్చు. నేను నా లగేజ్ని ఈ లగేజ్ రూమ్లోనే పెట్టాను. ఇక్కడ మనకి 2 వేస్ కనిపిస్తాయి, లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి. 2 వేస్లో వెళ్తే మనకు ఆలయం వస్తుంది. నేను ముందుగా లెఫ్ట్ సైడ్ వేలో వెళ్తున్నాను. ఈ దారి మొత్తం చిన్న చిన్న షాప్స్తో నిండిపోయి ఉంది. ఈ విధంగా 150 మీటర్స్ ముందుకు నడిచిన తర్వాత మనం ప్రధాన ఆలయం చేరుకుంటాం. మీకు అనిపిస్తుంది కదా ఇది టెంపులా లేక ఇల్లా అని. సేమ్ నాకు కూడా అదే డౌట్ కలిగింది. ఇప్పుడు ఆలయం యొక్క చరిత్ర తెలుసుకుందాం రండి. పురాణాల ప్రకారం
ధర్మస్థలాన్ని మొదట్లో కుడుమ అని పిలిచేవారు. ఇది ప్రగడే అనే పిలువబడే జైన మతస్థుల సంరక్షణలో ఉండేది. ఈ గ్రామ పెద్ద అయిన వీరన్న ప్రగడ మరియు అతని భార్య అమ్ము బల్లాదులు ప్రజలకు సేవ చేస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు నలుగురు ధర్మదేవతలు మనుష్య రూపేణ తమ ఇంటికి వచ్చి వారి వద్ద ఆశ్రయం పొందుతారు. వారి ఆతిథ్యం ఇచ్చిన ధర్మదేవతలు వారికి కలలో కనిపించి ఆ గృహాన్ని తమకు కావాలని ఆదేశిస్తారు. వేరొక మాట కూడా అనకుండా ఆ దంపతులు ఆ గృహాన్ని ధర్మదేవతలకు అంకితం ఇస్తారు. కొన్నాళ్ళ తర్వాత ఆలయ పూజారికి పూనకం వచ్చి ఇక్కడ శివలింగాన్ని స్థాపించాలి అని కోరుతాడు. అప్పుడు అన్నప్ప హెగ్డే అనే ఒక భక్తుడు మంగళూరు సమీపంలోని కదిరి అనే ప్రాంతం నుండి శివలింగాన్ని తీసుకొచ్చి గర్భాలయంలో ప్రతిష్ఠిస్తారు. అప్పటి నుండి ఈ క్షేత్రాన్ని శ్రీక్షేత్రం, సిద్ధక్షేత్రం, మహానిధి క్షేత్రం, మహాదేవప్ప సన్నిధి, ధర్మస్థలగా ఎంతో పేరు ప్రఖ్యాతి పొందింది. మన తెలుగు రాష్ట్రాల్లో తిరుమల ఎంత ప్రాముఖ్యం పొందిందో కర్ణాటకలో ధర్మస్థల శ్రీ మంజునాథ క్షేత్రం కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. మరొక విషయం ఏమిటంటే కర్ణాటకలో ఎక్కువ మంది భక్తులు దర్శించే క్షేత్రం కూడా ధర్మస్థల శ్రీ మంజునాథ క్షేత్రమే. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ ఆలయంలోకి మగవారు చొక్కా తీసేసి వెళ్ళాలి. లేడీస్ సాంప్రదాయమైన దుస్తులు అనగా శారీ లేదా చుడిదార్తో అలో చేస్తారు. ఇప్పుడు నేను నా దర్శనానికి వెళ్తున్నాను. దర్శనం టైమింగ్స్ స్క్రీన్ పైన ఇచ్చాను, చూడండి. ఇప్పుడే నా దర్శనం ముగించుకొని ఆలయం వెలుపలికి వచ్చాను. ఆలయం వెలుపలే మనకి రైట్ సైడ్లో ఒక చిన్న పార్క్ ఉంటుంది. భక్తులందరూ ఇక్కడే సేద తీరుతూ కనిపించారు. ఈ పార్క్ని చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ అక్కడక్కడ చిన్న చిన్న దేవుడి విగ్రహాలు మరియు చిన్న వాటర్ పౌండ్ కూడా ఉంది. పార్క్ సందర్శన ముగించుకున్న తర్వాత నేను అన్నపూర్ణ భోజనశాలకు వెళ్తున్నాను. ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇక్కడి ఫుడ్ డిఫరెంట్ స్టైల్లో ఉంది. మన స్టైల్లో కాకుండా కర్ణాటక స్టైల్లో ఉంది. మనం మొదటగా సాంబార్ తిని తర్వాత రసం తింటాం కదా, ఇక్కడ వాళ్ళు ఫస్ట్ రసం తిని తర్వాత సాంబార్ తింటున్నారు. భోజనం ముగించుకొని ఆలయ సమీపంలో ఉన్న మంజుషా మ్యూజియంకి వెళ్ళాను. ఎంట్రీ ఫీ పర్ పర్సన్ 20 రూపీస్. ఈ మ్యూజియం లోపల పురాతన కాలపు నాటి వస్తువులు చాలా ఉన్నాయి. నా సజెషన్ అయితే ఇక్కడ వర్త్ విజిట్ అనే చెప్పొచ్చు మనం పెట్టిన 20 రూపీస్కి. మ్యూజియం సందర్శన అయిపోయాక నేను అన్నప్పబెట్టకు బయలుదేరాను. ఇది ధర్మస్థల మెయిన్ బస్ స్టాప్కి పక్కనే ఉంటుంది. కొండపైకి లేడీస్ నాట్ అలౌడ్. గూగుల్లో చూసిన ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా లేదు. ఇక్కడ ఎవరిని అడిగినా మాకు తెలియదు అనే చెప్తున్నారు. నేను ఇప్పుడు అన్నప్పబెట్ట కొండపైకి వెళ్తున్నాను. సుమారు 160 మెట్లు ఉంటాయి. కొండపైన మొబైల్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్.
అండ్ పైన చూడడానికి కూడా ఏమీ లేదు. ఈ విధంగా చిన్ని చిన్ని మందిరాలు 5 ఉన్నాయి. అవి కూడా డోర్స్ మరియు విండోస్ క్లోజ్ చేసి ఉన్నాయి. నా సజెషన్ అయితే ఈ ప్లేసెస్ స్కిప్ చేయడం బెటర్. ఇప్పుడు ధర్మస్థలలో మరొక ముఖ్యమైన ప్రదేశమైన బాహుబలి విహార్ని సందర్శిద్దాం రండి. ఇది ఎగ్జాక్ట్లీ ధర్మస్థల మెయిన్ మండపంకి రైట్ సైడ్ ఉంటుంది. బాహుబలి స్టాచ్యూను చేరుకునేదానికి మనకి 2 వేస్ ఉన్నాయి. ఒకటి రోడ్డు మార్గం, మరొకటి మెట్ల మార్గం. మెట్ల మార్గం ద్వారా అయితే మనం సుమారుగా 360 మెట్లు పైకి ఎక్కాలి. రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాలంటే ఒక్కొక్క ఆటోకి 300 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో కనుక నేను మెట్ల ద్వారానే పైకి వెళ్తున్నాను. మూడు 360 మెట్లు కొండపైకి ఎక్కిన తర్వాత ఈ విధంగా ఉంటుంది బాహుబలి స్టాచ్యూ. ఈ స్టాచ్యూ పక్కనే ఈ స్టాచ్యూ యొక్క హిస్టరీ కూడా మెన్షన్ చేయబడి ఉంది. ఇంతటితో మన ధర్మస్థల యాత్ర ముగిసింది. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. దానితో పాటు ఈ వీడియో సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా మరియు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ మరియు ఈ వీడియో యొక్క బడ్జెట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. థ్యాంక్ యూ.